డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. ఈరోజు నిన్న రామకృష్ణారెడ్డి అన్న నెల్లూరు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఓ 4 నెలల క్రితం ఒక మర్డర్ జరిగింది మాచర్ల నియోజకవర్గంలో వెడుదతి మండలంలో గుండ్లపాడుకు సంబంధించి. వాళ్ళు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాలు, 40 years నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇరు వర్గాలు, ఆ ఇరు వర్గాలు కూడా సర్పంచ్ పదవి కోసం కొట్లాడుకోవటం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం, ఎమ్మెల్యే గారు మధ్యస్థం చేయాలని ఆలోచన చేయటం, ఆ మధ్యస్థం వికటించటం, తర్వాత మర్డర్ చేయటం. వెంటనే ఆ రోజు ఎస్పీ గారు కూడా ఇది వాళ్ళ వర్గ పౌరు కక్షల వల్ల జరిగింది తప్ప ఎవరికి సంబంధం స్టేట్మెంట్ కూడా ఇచ్చడం జరిగింది. కానీ వెంటనే తీసుకొచ్చి మాజీ ఎమ్మెల్యే పెద్దల రామకృష్ణారెడ్డి గారి మీద వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి ముద్దాయిగా చేర్చడం. చంపినోళ్ళు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు కానీ, చచ్చిపోయిన వాళ్ళు కోటేశ్వరరావులు, చంపిన వాళ్ళు వెంకటరామయ్య కానీ, జమ్మిశెట్టి సీన్ కానీ, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అనాదిగా 40 సంవత్సరాల నుంచి, ఏదో 5 సంవత్సరాలు షిఫ్ట్లు లాగా కాదు, 40 yearsగా. చంపిన వాళ్ళు కారు వెనకాల ఎవరు స్టిక్కర్ ఉందిరా అంటే ఆ కారు ఎవరో పనిచేశారంటే స్థానిక ఎమ్మెల్యే జేబీఆర్ అని సింగల్ వేసుకున్న ఆ కారు. అన్నీ ఉన్నాయి స్పష్టంగా. తీసుకొచ్చి కేసు వచ్చి అన్నతమ్ముల మీద వాళ్ళ మీద కేసు పెట్టడం 4 నెలలుగా. దానికి ఎవరు వస్తారా వాదించారంటే సిద్ధార్థ్ లూత్రా వస్తాడు. సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద లాయర్లు నింపుతారు. ఇంతకన్నా ఆఖరికి వాళ్ళ ప్రత్యక్ష సాక్షి వాళ్ళ అల్లుడే. ఆయనే చెప్పాడు ఇలా పలానా వాళ్ళు వాళ్ళకి సంబంధం లేదు, దీన్ని కూడా చెప్పాడు. అయినా పక్కన పెట్టడం, ఈ విధంగా ఏదో ఒక రకంగా అణిచివేయాలి, ఏదో ఒక రకంగా పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళకి సంబంధించి జైల్లో పెట్టాలి, వాళ్ళని మాచర్లకు రానియకూడదు, ఆ ప్రాంతం అంతా అల్లకొల్లోలం చేయాలి, వాళ్ళని ఇబ్బందులు కూర్చేయాలి. ఇదే ఒక ఆలోచన తప్ప ఏదో రకంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలి. ఎన్ని రకాలుగా అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తే తెలుస్తూ ఉంది. ఈరోజు నిన్న తీసుకువచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఈరోజు మీరు ఒకటి ఇచ్చారు, భగవంతుడు రేపు మీకు 2 వస్తాయి. మా కార్యకర్తలు రుణమో తీర్చుకుంటాం, మా కార్యకర్తలకు ఇచ్చింది కూడా వాళ్ళ రుణం కూడా తీర్చుకుంటాం. ఏ ఇబ్బంది పడలేదు. మాకేదైతే ఇస్తున్నారో అది కూడా మీకు 2 రుణంగానే మీకు వెనకొస్తుంది. సాయం చేస్తే 2 సాయం వస్తుంది, ఇంకోటి చేస్తే అది కూడా 2 వస్తుంది. ఏమీ భయపడాల్సిన అవసరం. అధికారులు ఉన్నంత మాత్రాన ఎవరూ కూడా మేమే శాశ్వతం, ఇంకా మేమే ఉంటాం అనుకుంటే తప్పకుండా వస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా, మా లీడర్కి ఇంకా 20 సంవత్సరాలు ఉందబ్బా. మా లీడర్ 52, పట్టుదలున్న వ్యక్తి, ఒక డిటర్మైన్డ్ లీడర్. ఈసారి కార్యకర్తల కోసం ఈ రోజున ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే వాళ్ళ రుణం తీర్చుకునే రోజు తప్పకుండా 3 సంవత్సరాల్లో ఉంది. తప్పకుండా ఎవరైతే ఈరోజు మేము జైలుకి వెళ్ళాలో, ఏందో జైల్లో పెట్టేస్తే వణికిపోతాం, జైల్లో పెట్టేస్తే భయపడిపోతాం, జైల్లో పెట్టేస్తే ప్యాంటులు తడిసిపోతాయి. ఎందుకు తడిసిపోతాయి? అమిత్ షా హోమ్ మినిస్టర్, ఆయన జైల్లో లేడా? ఇప్పుడు ముఖ్యమంత్రి లేడా? అక్కడున్న ముఖ్యమంత్రి లేడా? ఏమబ్బా, దానికి భయపడే వాళ్ళు ఎవరు లేరు. రేపటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ అని నిన్నటి నుంచి హంట్ చేసే పని. ఒకరు పొద్దున్నే ఒక ఆయన తీసుకొచ్చి ఎట్టైనా కేసు పెట్టు అని చెప్పి పాపం 2 గంటలు కుస్తీ పడ్డాడు. ఎప్పుడో రెడీ అయిపోయి ఉన్నాం. 60, 70, 80, 90 ఏమి ఇబ్బంది పడేవాళ్ళం కాదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ టైం మేము రెడీ. దానికి ఎక్కడ తగ్గేది లేదు, తగ్గబోయేది లేదు. తప్పకుండా నెల్లూరు నగరంలో
మీరు చేసిన అరాచకాలు కానీ రాష్ట్రంలో కానీ తప్పకుండా మాచర్లలో కానీ పల్నాడులో కానీ ఎక్కడైతే అన్ని దగ్గరలో కూడా మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. తప్పకుండా మీరు ఎంత హింస పెడితే అంత బలం ప్రజల్లో పెరుగుతుంది. పిన్నెల సోదరులకు కానీ రామకృష్ణారెడ్డికి కానీ వాళ్ళకి కూడా తాత్కాలికమైన ఇబ్బందులు పడుతున్నప్పటికీ బంతిని మీరు కింద కొడితే ఎంత పైకి వేగంగా వస్తాడో తప్పకుండా ఆ సోదరులు కూడా మళ్ళీ మాచర్ల నియోజకవర్గంలో జెండా ఎగిరే రోజు తొందరలోనే ఉంది, వస్తారు. అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ధైర్యంగా ఉందాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే కార్యకర్తలు ఏ విధంగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారో ధైర్యంగానే చూస్తూ ఉన్నాం. అందుకే కేసుల మీద కేసులు, రౌడీ షీట్ల మీదకి రౌడీ షీట్లు. పీడి ఏదో బాబా సీనన్న ఈయన రౌడీ షీటర్ అంటే ఈయనేం రౌడీ షీటరు, ఈయన రౌడీ షీటరు. ఇట్లా ఏదో ఒక పెట్టేస్తే తడిపేసుకుంటాం. అసలు రౌడీ షీటర్ని, అసలు గంజాయి వాళ్ళని, అసలు మర్డర్స్ని, అసలు వ్యూహకర్తల్ని వాళ్ళు మాత్రం సమాజం మీద పడి నా సరే పెద్ద మనుషులుగా జరుగుతుంటారు. భయపెట్టేవాడు అందరినీ నువ్వు రౌడీ, నువ్వు రౌడీ, నువ్వు రౌడీ. అందుకే నెల్లూరులో ఇలా జరుగుతుందని చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తాం. ₹1 సాయం చేయాల వాళ్ళు. నెల్లూరు నగరంలో గర్వంగా చెప్తానన్నా 28 కార్పొరేటర్లు ఉంటే ఒక 2-3 తప్ప వాళ్ళందరికీ సింహభాగం అనిల్ కుమార్ యాదవ్ కాంట్రిబ్యూషన్ ఉంది. కొందరికైతే 100% కాంట్రిబ్యూషన్ ఉంది. ఇంకా నాకు హక్కు ఉంది. కానీ ఒక హక్కు లేనివాడు, ఒక టికెటీలా, ₹1 ఖర్చు పెట్టాలా, వాళ్ళ స్థాయికి తీసుకొచ్చేవాడు ఏమి రాలా. కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని నీ అంతు చూస్తాం, నేను గంజాయి కేసు పెడతాను, నీ భార్య మీద గంజాయి కేసు పెడతాం, నీ కూతురు మీద గంజాయి కేసు పెడతాం, నీ కొడుకుని ఇది చేస్తాం, నీ ఇది చేస్తాం అని నీచంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఆత్మాభిమానం ఉందో లేదో, అంత హీనంగా ఉండాల్సిన అవసరం ఏంటో. మనిషి పలకరింపు లేదు, వాళ్ళ ఎమ్మెల్యేను వాళ్ళ మంత్రిని చూసే పరిస్థితే లేదు. దగ్గరికి వెళ్తే నువ్వు ఎవరు అని చెప్పి ఫలానా అని చెప్పుకొని గుర్తించే పరిస్థితే లేకుండా ఆడ ఉన్నమాట వాళ్ళ అంతరాత్మకి వాళ్ళు చెప్పి లేదు లేదు మేము బాగా ఉన్నామని చెప్పొచ్చు ఈరోజు. కానీ వాళ్ళ అంతరాత్మకి మీరైనా పని పిడిస్తే అంత ఘోరంగా ఉంది. ఎందుకంటే ధైర్యం పోయి ఎదవలు కూడా, సైకిల్ దొంగలు కూడా కొంతమంది వాళ్ళని నీచంగా మాట్లాడే పరిస్థితి ఉంది. నీచంగా వాస్తవం ఇది. సో అంతే తప్ప ఇప్పుడు నేను ఒకటి చెప్తానన్నా, నేను నీకు 20 లక్షలు ఇస్తానంట, కానీ అతను 50 లక్షలు ఇస్తాడుగా, పవర్ ఉందిగా. నారాయణ వీపీఆర్కు ఉన్న డబ్బు ఈరోజు రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళు చెప్పొచ్చు, అయ్యి ఆడుంది, 1000 ఉంది 2000 అంటున్నారా, అంటున్నారు అనుకోండి. నాకు 1000 ఉంది 2000, నాడు 10,000 20,000 కదా స్వామి. సరే అదే బంగాయి డబ్బులా. ఇప్పుడు పట్టుకున్నాడు ఎవడైనా అనిల్ కుమార్ యాదవ్తో ప్రయాణం చేసినాడు 15 సంవత్సరాలు. అనిల్ కుమార్ యాదవ్ గుండె మీద చేసుకొని చెప్పి మాట్లాడేవాడు, అన్నం తినేవాడు, కడుపు తినేవాడు, జైల్లోకి పోయిన 10 మంది పోయిన వాళ్ళు ఎవరితో సామసం చేసినారయ్యా? 4 నెలల క్రితం నేను ఈ రోజు దాకా, ఎందుకంటే ఈ రోజు దాకా నేను నిన్న మాట్లాడినప్పుడు కూడా స్థాయి దిగిచి మాట్లాడలా. ఇదే ప్రెస్ మీట్ పెట్టా, అధికారం దమ్ముంది, సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, ఈడీ ఎంక్వైరీ చేసుకోమని చెప్పిన, నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకోమన్నా మీరు ధైర్యం ఉంటే అని చెప్పిన. ఇదే చంద్రబాబు నాయుడు గారు నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకోండి, నేను 2009లోకి ఈ రోజుకి నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పిన, మీరు వేసుకొని చేత కాదు. గంజాయ 4 నెలల క్రితం 5 మందిని గంజాయి కేసులో పెట్టారు. ఆ 5 మంది ఏ ఆఫీసులో ఉన్నవాళ్ళు, ఎక్కడున్న వాళ్ళు, మొన్నున్న వాళ్ళు, ఒకవేళ ముందుగానే అనుకున్న వాళ్ళు నాతో ఉన్నారా, నాతో ప్రయాణం చేసినారా? ఎవడు పలానా వాళ్ళు ఇక్కడ తిరిగిన మేజర్ మీరు చెప్పుకున్న బాస్లో, డాన్లో, గీన్లో మీరు ఈ మధ్య సంవత్సరాలు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనిల్ కుమార్ యాదవ్తో సామసం చేసినారు? అరే అన్నీ ఎందుకు, నెల్లూరు నగరంలో తీసుకుందాంపా. ఇదే నారాయణ విజయభాస్కర్ రెడ్డి పట్టాభి మీద ఏ రోజైనా నా మీద పోటీ చేశారని చెప్పి, ఇంకా నా గవర్నమెంట్ నాతో పనిచేసిన గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద మీరు కేసులు పెట్టించారు, సస్పెండ్ చేయించారు, నేను ఏ రోజు మాట్లాడలా. నాకున్న పిఎల్ మీద కేసులు పెట్టించారు, నేను ఏ రోజు మాట్లాడలా. ఎందుకంటే నా పెయిన్ నేనే తీసుకుంటాను, నా వాళ్ళని నేను కాపాడుకుంటాను. అంతేగాని బయటకు వచ్చి గింజుకొని అరవల. నా మీద ఎన్నో వార్తలు రాయించారు. చాలా పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న చాలా పెద్ద మనుషులు, నీతి అయితే అసలు అవినీతి తెలియని వాళ్ళు, అసలు డబ్బు అనేది నా సవరం గోల్డెన్ స్పూన్లో పెరిగామని చెప్పుకొని గోల్డెన్ స్పూన్ నుంచి వెండికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా జిల్లాలో. ఈరోజు గర్వంగా చెప్తున్నానన్నా, ఐ రీట్రియేట్ మై వర్డ్స్, మళ్ళీ చెప్తా ఉన్నా, వేసుకోండి ఎంక్వైరీ.
2009కి ఈ రోజుకి. అలాగే ఈ జిల్లాలో అందరి ఆస్తుల మీద వేద్దామా? ధైర్యం ఉందా? అధికారం మీది, నాది కాదు. నా ఆస్తులు ఆడికి పోలేగా, నేను బయట దేశంలో పెట్టినా నేను ఎక్కడి నుంచో పంపించాలిగా. పెడతామా? ఊరికనే మాట్లాడేసి నీలుగులు గీలుగులు ఏందబ్బా. ప్రజలందరికీ తెలుసు గంజాయి మనుషులు ఆడున్నారు, మర్డర్ చేసిన మనుషులు ఎవరితో ఉన్నారు, అన్నీ కూడా. నేను మాట్లాడలా, కెలికితే మాత్రం మాట్లాడతా, నాకు పోయేదేముంది.